దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పుట్టిన ప్రతి ఒక్కరూ చస్తారు అన్నది నిజం. చావు లేని పుట్టుక అనేది భూమి మీద ఉండదు. జీవమున్న ప్రతి ఒక్కటి చావాల్సిందే. భూమి మీద పుట్టిన మనుషులలో చావు అనేది ఎంత ఖచ్చితంగా అంటే దేవుని కుమారుడైన యేసు ప్రభు కూడా చనిపోయాడు. అయితే యేసు ప్రభు చావుని జయించాడు. చావు చాలా భయంకరమైనది. అందుకే చావు గురించి ఆలోచించడానికి ఎవరు ఇష్టపడరు. జీవితం మీద విరక్తి పుడితే తప్ప చావు అనేది ఒకటి ఉందన్న ఊసు కూడా ఉండదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరు చెప్పలేరు. ఎంతో ఆరోగ్యంగా ఉండి చాలా కాలం బ్రతుకుతారు అనుకున్న వాళ్ళు కూడా అనుకోకుండా చనిపోతుంటారు. చావుకు భయపడని వారు ఎవరు ఉండరు. అయితే అపోస్తలుడైన పౌలు మాత్రం చావైతే లాభమే అని అంటున్నారు. ఎందుకు అంటున్నాడు? అంత లాభం అయితే చనిపోవచ్చు కదా, చనిపోవడం మంచిదే కదా. అలాంటప్పుడు పౌలు అనడానికి కారణం, పౌలు చావుకు భయపడటం లేదని అర్థం. ఫిలిప్పీ 1వ అధ్యాయము 22 నుండి 24 వచనాల వరకు చూస్తే, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. పౌలు బ్రతుకుతున్నది క్రీస్తు కోసం. ఆయన పని నిమిత్తం ఈ భూమి మీద ఉండాలనుకుంటున్నాడు. ఆయనకు క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ. ఆయన కోసం చావటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు చావైతే లాభమే. హల్లెలూయా. మనకు అలాంటి ఆలోచనలు ఏమి ఉండవు, సరికదా? పైపెచ్చు మనకి ఎలాంటి అపాయము జరగకుండా కాపాడమని దేవునికి ప్రార్థనలు చేస్తుంటాము. మన ప్రార్థనలు కూడా స్వార్థంతో కూడినవే. దేవుని కోసం ఒక్క పూట పస్తు ఉండటానికి మనకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు పౌలులాగా దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతామా? ఈ లోకానుసారంగా జీవించే వారికి ఈ లోకంలో అనుభవించాల్సినది ఎంతో ఉందని అనుకుంటారు. మనకు ఏర్పరచుకున్న బంధాలను, మనం కూర్చుకున్న వాటిని వదిలిపెట్టి వెళ్ళడం మనకి ఇష్టం ఉండదు. కాబట్టే చావంటే చచ్చేంత భయం. ప్రపంచంలో ఎవరి పుట్టుకైనా ఒకేలా ఉంటుంది, కానీ చావు మాత్రం చాలా రకాలుగా ఉంటుంది. అంటే చావుకి చాలా రూపాలు ఉన్నాయి. అది అనుక్షణం మన పక్కనే ఉంటుంది. మనం ఎక్కడికి పోయినా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. చావుని తప్పించుకొని దాక్కోవడానికి కుదరదు. వాన రాకడా ప్రాణం పోకడా అనేది పాత సామెత. ఇప్పుడున్న టెక్నాలజీతో వాన ఎప్పుడు వస్తుందో క్షణాలతో సహా చెప్పగలరు. కానీ ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పే టెక్నాలజీ ఈ భూమి మీద లేదు. అది దేవునికి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని కోసం జీవించేవారు చావుకి భయపడరు. ఎందుకంటే చనిపోతే వారు దేవునితో ఉంటారన్న ఆశ. చావైతే వారికే లాభం. పౌలులా మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో ఉండాలన్న ఆశతో చావుకి భయపడము. చావుకు భయపడకుండా చావైతే లాభం అనుకునే స్థాయిలో జీవించే మనసు యేసయ్య నీకు దయచేయునుగాక. ఆమెన్.